వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన అధ్యాపకులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేశారు. వాస్తవానికి 2018 సంవత్సరంలో మంజూరైన వైకాపా ప్రభుత్వం కళాశాల అవసరం లేదని ప్రభుత్వానికి పంపించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో మళ్లీ నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రిన్సిపల్ అధ్యాపకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా సంవత్సరం 2026-27 నుంచే తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో పక్కా భవనాలు సిద్ధమయ్యేలోపు ప్రస్తుతం కోటబొమ్మాలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోనే తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ గోవిందమ్మకు సూచించారు. 3.5 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 4 విభాగాల్లో కోర్సులు ఉన్నట్లు అధ్యాపకులు వివరించారు. మొత్తం 160 సీట్లు ఉంటాయని మంత్రికి వివరించారు. అన్ని సీట్లు భర్తీ అయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, అన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్న కోర్సులు వివరించాలని సూచించారు. త్వరలోనే నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. కోటబొమ్మాలితో పాటు మండల పరిసర విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదవాలంటే టెక్కలి, పలాస, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది కాబట్టి దూరభారంతో ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించడం వలన విద్యార్థులు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ నాయుడు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరగగా కలెక్టర్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల జననాలు తక్కువగా నమోదవుతున్న మండలాల్లో స్కానింగ్ సెంటర్లపై మరింత పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ఫారం F తప్పకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలబాలికలు ఇద్దరూ సమానమేనని, ఆడపిల్లలు పుట్టడం ఒక వరమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ హరిబాబు మాట్లాడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని ఎవరైనా బలవంతం చేసినా, ఆడపిల్లలు పుట్టిందని వివక్షకు గురిచేసినా వారు DLSA టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేస్తే వారికి న్యాయ సహాయము, సలహా అందజేయబడుతుందని వెల్లడించారు. అనంతరం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. HIV నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ గ్రూపులు తరచూ పరీక్షలు నిర్వహిస్తూ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వారికి అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాలపై జానపద కళాజాతులు, వివిధ ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ జిల్లాలో HIV సోకిన వారికి చికిత్స కొరకు 3 యాంటీ రిట్రో వైరల్ థెరపీ సెంటర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. తండ్యం పంచాయతీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ పనులను ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. ఆమ్నల్ వలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో తాండ్యం పంచాయతీ పరిధిలో సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్నల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తండ్యం గ్రామంలో 14 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గ్రామాల్లో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తండ్యం గ్రామంలో గత ప్రభుత్వ కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే గ్రామానికి కావలసిన సీసీ రోడ్లు మరియు కాలువలు నిర్మాణం చేయడం వలన గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిరుగుపల్లి రామ్మోహన్, టీడీపీ యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్ భాస్కర్, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచివాలయాల తనిఖీల్లో అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలకు సంబంధించి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించి సేవలందిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇంటి పన్ను వసూళ్లను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని మండలాల అధికారులు బకాయిలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నీటి తీరువ వసూళ్లలో పురోగతి సాధించాలని, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో జమ చేయాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొనగా, మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సోంపేట పరిసర గ్రామాల్లో వరి పంట తరువాత కూరగాయలు వేయటం అలవాటు. వీటిలో టమాటాను ఎక్కువగా పండిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో ₹2 కూడా పలికే పరిస్థితి కనిపించకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి పంట తరువాత అత్యధికంగా ఈ ప్రాంతంలో పండించే టమాటా రైతులకు కష్టాలను మిగిల్చుతుంది. వరి పంటలో ఒకవేళ నష్టం వాటిల్లినా టమాటా తమను కాపాడుతుందని ఆ ప్రాంత రైతుల నమ్మకం. అలాంటి టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో గిట్టుబాటు కాక పెట్టుబడులు సైతం చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి రైతులు. సోంపేట పరిసర ప్రాంతాలైన బెంకిలి, జింకిభద్ర, మండపల్లి, రిషికుద్ద, అమ్మవారి పుట్టుగా, పలాసపురం, బారువ, బంజినారాయణపురం తదితర గ్రామాల్లో వరి పంట తరువాత కూరగాయలు వేయడం అలవాటు. వీటిలో టమాటాను ఎక్కువగా పండిస్తుంటారు. సుమారు 1000 ఎకరాల వరకు టమాటా సాగు చేస్తారు. ఒక్కో ఎకరాకు 15 నుండి 20,000 కిలోల దిగుబడి వస్తుంటుంది. కొన్నేళ్ల కిందట వరకు టమాటాతో రైతులకు మంచి రాబడి వచ్చేది. ఇటీవల పరిస్థితి మారింది. జనవరి నెలలో 27 కిలోల ట్రై ఒక్కొక్కటి ₹325 వంతు పలికింది. ఫిబ్రవరి నెలలో ఇది 250కి తగ్గింది. ప్రస్తుతం 60కి పడిపోయింది. కిలో ₹2 కూడా పలికే పరిస్థితి కనిపించడం లేదు. నా పేరు కందలం రాజశేఖర్ అండి. నేను ఈ ఏడాది ఒక 2 ఎకరాల భూమిలో టమాటా పంట సాగు చేయడం జరిగింది. అయితే ఇంతకు మునుపు వరిచేలు దెబ్బతిని దిగుబడులు కొంతమేర తగ్గడంతో టమాటా పంట వైపు ముందు చూపి టమాటా పండించడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 28 కేజీల బాక్సు ₹60-70 మధ్యలో పలుకుతుంది. దానికి కూలీలకి పెట్టే ఖర్చు ఒక మనిషికి ₹350 అవుతుంది. తీరా ఆ వేరేసరికి ఆ వచ్చిన మొత్తము వాళ్ళకే సరిపోతుంది. ఇందులో మరి రాబడి ఏమీ లేదు. ముందు టమాటా సాగు చేయడానికి కూడా భయం వేస్తుంది. దీనిపై రాయితీ ఏమైనా ఉంటే కల్పించి రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నిల్వ ఉంచుకునే అవకాశం లేక ఎంతో కొంత కళ్ళ చూడొచ్చనే ఉద్దేశంతో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరోవైపు పొలాల్లోని పంటలను కోసి రహదారిపైకి తెస్తే కాని కొనలేమని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల కూలీల ఖర్చులు అదనపు భారం కావడంతో పొలంలోనే పంటలను విడిచిపెడుతున్నారు. నమస్తే, నా పేరు పండి ప్రసాదరావు. మేమంటే వరి చేను ఉంచేవాళ్ళము. అది సరైన దిగుబడులు రాని వలన లేట్ దమ్ములు, వాటర్ సదుపాయం లేక లేట్ దమ్ములు అవుతున్నాయి. దానివలన సెకండ్ క్రాప్ గా టమాటా పండించాము. టమాటా వేసి ఇస్తున్నాము కానీ గిట్టుబాటు ధర రాక ఒక పెట్టుబడులు రావడం పెట్టుబడి చాలా అవుతుంది. ఈ టమాటా బాక్స్ ఒక్కొక్కటి 28 కేజీలు 30 కేజీల బాక్స్ ₹60 చొప్పున అమ్ముతున్నాము. అది ఏరడానికి 2 కూలోళ్ళకి పెడితే 700 అవుతుంది. 2 కూలోళ్ళు కూడా ఒక 30 పెట్లు ఏరలేకపోతున్నారు. 20 ఏరుతున్నారు. 20 ఏరతాడికి వాళ్ళకి ఇంకో ₹100 కలిపి మేము కూలీలు ఇవ్వడం అవుతుంది.
అది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తే గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు అమ్మకాలు చేసేందుకు రైతులకు అవకాశం కలుగుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను ఒక 20 సెంట్లు ఉంచాను. ఆ తర్వాత మరి ఏం డబ్బులు కాలేదు. 40-50 లెక్క ఒక 5-6 డొక్కులను తర్వాత అలా వదిలిసినాము. 300 తీసుకుంటారు. ఆ డొక్కు 25 కేజీలు 28 కేజీల దాకా పడుతుంది. ఆ డొక్కు 40-70-50 లోపు అడుగుతున్నారు. అలాగని ఏడలేము వదలలేము. ఒక 5-6 డొక్కులు అడిగి అమ్మినాము 20 సెంట్లకి. అది పెట్టుబడి రాలేదు. ఇథనాలు అని కరెంట్ ఖర్చు, మోటరేషన్ ఖర్చు, అది ఏంటి కూలి ఏంటి రాలేదు. అలాగే వదిలేసినాము. అలా అంతకంటే ఉన్నాయి, అయిపోయినవి, లేకున్నది ఉన్నది. ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఇచ్చాపురం తహసీల్దార్కు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఇచ్చాపురం తహసీల్దార్కు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇచ్చాపురం పట్టణంలో గ్యాస్ సరఫరా పక్కదారి పడుతుందని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాలకు గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నత్తు నరేంద్ర యాదవ్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం నేతల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే గుండిశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం నేతన్నుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండిశంకర్ పేర్కొన్నారు. బుధవారం సింగపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందివ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి 8,640 నుండి 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా 150 కోట్లు వెచ్చిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెల సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ పేరుతో గుడ్డ ఏదైతే ఇచ్చామో అదంతా చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చేనేత వస్త్రాలు వ్యాపారం నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో గణనీయంగా కొనడం మొదలైంది. ఎందుకంటే ప్రముఖులందరూ కూడా ఆ వస్త్రాలు కట్టించడం, ఎవరు వచ్చినా గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఆ శారీలే బహుకరించడం, దానివల్ల అందరికీ ఇప్పుడు ఆ వెరైటీస్ కూడా వాటి మీద మక్కువ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత బాగుంటుంది. అయితే మీకు మరికొద్ది చేయూత ఇవ్వాలంటే ఎలాగ కరెంటు బిల్లులు తగ్గించాలి. అందుకోసం 200 యూనిట్లు ఇప్పుడు మీకు ఫ్రీ. దీనివల్ల దాదాపు నెలకి 720 రూపాయలు అంటే 8,500 రూపాయలు దాదాపు సేవ్ అవుతాయి. అదే పవర్ లూమ్ ఉందనుకోండి 500 యూనిట్లు ఫ్రీ. మిషన్ ఉంటే 500 యూనిట్లు అంటే నెలకు 1800, దగ్గర దగ్గర 21,600 నెలకి సంవత్సరానికి బెనిఫిట్ అవుతుంది. అంటే మిషన్ పెట్టుకున్న వాళ్ళకి. లేదు చేద్దే వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ. అదే కాకుండా రేపు ఈ త్రిప్టీ ఫండ్ కూడా అది 16% పెంచి మీకు రావాల్సిన బకాయిలు కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ఈ సబ్సిడీస్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ఇస్తాం. ఏదైతే మాట ఇచ్చామో వాటన్నిటి మీద రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా చేస్తుంది. ఇది ఇస్తూ మీకు సంక్షేమ పథకాలు ఏమున్నాయో 4,000 పెన్షన్ గాని, అలాగే తల్లికి వందనం ఏదైతే పిల్లలకి ఇస్తున్నది గాని, చేనేత కార్మికులకు అదనంగా ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక నుండి మీకు ఇంకా మంచి రోజులు వస్తాయి. మీరు అందరూ ఆర్థికంగా బలపడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా మీకు ఎప్పుడు తోడ్పాటు ఉంటామని నేను తెలియజేసుకుంటూ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గర్వకారణమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరుగుతాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఆమ్నావలస మండలంలోని కొరపం పాఠశాలను ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమ్నావలస మండలంలోని కొరపం గ్రామ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించిన ఆయన వంటశాలను తనిఖీ చేసి ఆహార నాణ్యత, శుభ్రత, మెనూ అమలుపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాధారణ విద్యార్థినిలా పిల్లలతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు మరియు భోజన రుచిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పథకాల అమలులో ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం అధికారుల బాధ్యతని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు నోకరాజు, వండాల ఉదయ్ కుమార్, అన్నేపు భాస్కర్రావు, సర్పంచ్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలోని జ్ఞానభారతి పాఠశాల 2026-27 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జ్ఞానభారతి పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరం పరీక్షలను మార్చి నెలలోనే ముగించి విద్యార్థులకు ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ అయిన బుధవారం నుంచి నూతన విద్యా సంవత్సరం తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాఠశాల 2-3 ప్రవేశ ద్వారాల వద్ద జ్ఞానభారతి పాఠశాల కార్యదర్శి సిఇఓ జోహర్ ఖాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. విద్యార్థులను అక్షింతలతో దీవిస్తూ మిఠాయిలను, చాక్లెట్లను పంపిణీ చేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రవేశ మార్గాలను అందంగా అలంకరించారు. పూలతో ప్రత్యేక తోరణాలను, బెలూన్లతో ప్రత్యేక ఆకర్షణీయమైన ద్వారాలను ఏర్పాటు చేశారు. పాఠశాల నూతన విద్యా సంవత్సరాన్ని పండగ వాతావరణంలో నిర్వహించి విద్యార్థులకు ఆనందకరమైన రీతిలో స్వాగతం పలకడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఐబీ పాండా, ప్రధానోపాధ్యాయురాలు రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని యాజమానులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని యాజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఐక్య పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి క్రాంతి, ఎస్ కృష్ణవేణి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా అమలు తేవడం దుర్మార్గమని విమర్శించారు. కనీసం కార్మిక సంఘాలతో సంప్రదింపులు చేయాలన్న ప్రజాస్వామిక పద్ధతులు పాటించకుండా కోట్లాది మంది కార్మికుల నిరసన గళాన్ని పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో 2026 ఏప్రిల్ 1 నుండి 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకోవడం దుర్మార్గమని, అప్రజాస్వామికం. కార్మిక మంత్రిత్వ శాఖ ఇక నుండి యాజమాన్యుల మంత్రిత్వ శాఖగా మారబోతుందని, యాజమాన్యుల శ్రమదోపిడికి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తుందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను చుట్టచుట్టి 4 లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మికుల నరాలన్నింటినీ ఎలా బిగించాలో పార్లమెంట్ సాక్షిగా సిద్ధం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కంపెనీలు ఆ 4 లేబర్ కోడ్లలో ఉన్న వాటికన్నా ఎక్కువ నిర్బంధాలతో పనిగంటలు పెంచి రాత్రి బవళ్లు తేడా లేకుండా ఉద్యోగులను రాచి రంపాను పెడుతూ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా అన్ని వేళల్లోనూ పనిచేసుకుంటూ ఇష్టానుసారంగా రంపపు కోత సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల పట్ల, కార్మికుల పట్ల ఈ పెద్దలకు ఎంత నిర్లక్ష్య భావన ఉందో స్పష్టమవుతుందని అన్నారు. భవిష్యత్తులో కార్మిక చట్టాలేవి న్యాయ సమ్మతమైనవి కాకుండా చేయడానికి ఇవి నాంది అన్నారు.
కోర్టులో కూడా సవాల్ చేయడానికి వీలులేని విధంగా ఈ విధానాలను రూపొందించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఎన్వి రమణ, ఎం ఆదినారాయణమూర్తి, ఎం గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. సింగపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండెశంకర్ పాల్గొన్నారు. సింగపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేయడంతో పాటు కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద మరియు బలహీన వర్గాలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, విధవలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెల సమయానికి పింఛన్లు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా అధికారులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. కొత్తగా పెన్షన్లు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత మరియు ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కాగువాడ వస్త్రపూరి కాలనీలో నిర్వహించిన చేనేత మరియు ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన చేనేతన్నలకు చేనేత పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేతన్నలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికులు మన సాంప్రదాయాలకు ప్రతీకలని, వారి కష్టం వల్లే మన సంస్కృతి నిలబడుతుందని తెలిపారు. ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీలు, పింఛన్లు, ముడిసరుకు సబ్సిడీలు వంటి చర్యల ద్వారా చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే నేతన్నల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి చేనేత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, చేనేతన్నలు పాల్గొన్నారు. కొత్తూరు మండలం ఇరుపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు బిట్ పరిధిలోని ఇరపాడు గ్రామంలో గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం నూతన భవనాలను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఒక్కచోట అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయని, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కవటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్పంచులకు వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ అంటే కేవలం పదవి కాదు, గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రాథమిక పౌరుడిగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడే సర్పంచ్ అని జిల్లా చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. ఈ మేరకు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కడియాల పద్మ అధ్యక్షతన గ్రామ సర్పంచుల పదవీ కాల ముగింపు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నత్తు రామారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లే కీలకమని అన్నారు. సర్పంచులు చేసిన సేవలను గుర్తించి కొనియాడారు. ఈ మేరకు సర్పంచులను సన్మానించి మెమోటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ త్రినాథ్, వైస్ ఎంపీపీ పూడి నేతాజీ, కరి గోపయ్య, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కడియాల్ ప్రకాష్, కోఆప్షన్ సభ్యులు పాండవ శేఖర్, ఏవో శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.